ఏపీలో పరిస్థితి చాలా మారిపోయిందండి. కాంగ్రెస్ ఊపందుకుంది. ఎప్పుడైతే షర్మిల గారు అటు టర్న్ తీసుకున్నారో, అధ్యక్ష పదవి తీసుకున్నారో కాంగ్రెస్ ఊపందుకుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జగన్ వర్సెస్ షర్మిల లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఇక్కడ తెలంగాణ వైపు చూసుకుంటే అనుకోని విధంగా కాంగ్రెస్ ఎట్లయితే వచ్చిందో అక్కడ కూడా అదే మార్పు జరుగుతుందంటారా? ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ ఊపందుకుంటుందని. డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? ఎస్, తెలంగాణలో మనం అనుకోలేదు కదా. తెలంగాణలో డిఫరెంట్ వేరే. అక్కడ లంగా, ఇక్కడ దొంగ. ఈ యొక్క దొంగతనం చేస్తూ ప్రజలతో పట్టుబడిపోయాడు. నిలువుగా దోసుకుంటుంది. ప్రజలు మొత్తం గమనించారు. ఇక్కడ నియంత ప్రభుత్వం కొనసాగించాడు. ప్రజల్ని ఒక బానిసలాగా చూశాడు. అది ప్రజలు విసిగెత్తిపోయారు. ఆ యొక్క వ్యతిరేకతతో ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. అంతే తప్ప ఏ ఒక్కరి క్రెడిట్ కాదు. కాంగ్రెస్ వచ్చి థంబింగ్ మెజారిటీతో రాలేదు. కాంగ్రెస్ ఇక్కడ మార్జినల్ మెజారిటీ తోటి కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ షర్మిల అక్కడ పోయినాక ఏం డిఫరెన్స్ అయిందంటే, ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా బిస్కెట్కి, ఇక్కడ దొరికేటువంటి బిర్యానీకి, హలీంకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది ఆమె. బహుశా తెలంగాణలో ఉస్మానియా బిస్కెట్ రేట్ కానీ డిమాండ్ కానీ తగ్గిండొచ్చు. బ్రాండ్ అంబాసిడర్ మార్చేసిన వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ పోయి నాటుకోడికి, రాగి సంగటికి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది. షర్మిల ఏ విధంగా అంటే మాట్లాడేటప్పుడు ఒక నైతిక బాధ్యత ఉండాలా. ప్రజలు మనం చూస్తున్నారని చెప్పేసి ఒకప్పుడు ఏ పార్టీని నువ్వు విమర్శిస్తున్నావో ఆ పార్టీ తరఫు నుంచి నువ్వు పాదయాత్ర చేశావు. జగనన్న వదిన బాణం అని చెప్పేసి, రాజశేఖర రెడ్డి బుల్లెట్ అని, మళ్ళీ ఇక్కడ కేసీఆర్ బాంబ్ అని. ఏమైంది? షర్మిల టర్న్డ్ యాజ్ ఏ ప్యాకేజ్ పొలిటీషియన్. ఇక్కడ నువ్వు వచ్చావు, ప్రజలను పిచ్చోళ్ళని చేసావు. నేను ఉస్మానియా బిస్కెట్ తిన్నా, నేను బిర్యానీ తిన్నా, ఇరానీ ఛాయ్ తాగినా, బన్ మస్కా తిన్నా అని చెప్పేసి నేను ఈయనే ఉన్నా, ఈయనే పుట్టినా, ఈయనే చచ్చిపోతా, ఈయనే పాతి పెట్టుకుని అన్ని ప్రలోభాలు ప్రజల ముందు చెప్పినావు. ఆ తర్వాత ఏం చేసావు? అట్టబుట్ట చదివేసి నీకు ప్యాకేజ్ రకంగానే ఆ ప్యాకేజ్ తోటి కొడుకు పెళ్లి చేస్తున్నావు. ఆ వచ్చిన ప్యాకేజ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోయినావు. ఆమె నోటి ద్వారా చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్ పంపించినా పోతాను. 3 నెలల్లో ఎన్నికల సీజన్ అని ఖతమైపోతుంది అది. ఆ తర్వాత మళ్ళీ ఒరిస్సా పోతుంది, మళ్ళీ ఆడ ప్యాకప్. షూటింగ్లో ఏ విధంగా ఆర్టిస్టులు షూటింగ్ అయిపోయిన ప్యాకప్ అంటారు కదా, ఇప్పుడు 3 నెలలు అక్కడ షూటింగ్ నడుస్తుంది. ప్యాకప్ కాగానే మళ్ళీ ఒరిస్సా పోతుంది. నాకు ఫ్రెండ్ నగమ ఉండే ఆ వెంబడి షూటింగ్ అక్కడికి వెళ్తుంటే అక్కడ అడవిళ్ళల్లో చిన్న చిన్న చెరుకు కట్టెలు అవి దొరుకుతుండే అని, అవి చెరుకు కట్టెలకు, ఆ ముళ్ళకాయలకు అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది. మళ్ళీ ఒరిస్సాకు పోతుంది. అలా వాళ్ళు ప్యాకేజ్ పొలిటీషియన్స్ వాళ్ళంతా. ఆ వాళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా. వాళ్ళతో ఏ విధమైనటువంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఉండదు. ఆమె వచ్చింది పని చేయడం ఏంటంటే ప్యాకేజ్ తీసుకుని వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు ఈ యొక్క కూటమికి పడుతున్నాయి. కూటమిని విరగొట్టాలని చెప్పేసి 1,00,000 ప్రయత్నాలు చేసినప్పటికి కూడా విఫలం చెందాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది? పోయి కాంగ్రెస్ తోటి ప్యాకేజ్ మాట్లాడుకుని వచ్చి ఈ ప్యాకేజ్ స్టార్ట్ అక్కడ తీసుకొస్తున్నారు. ఇందులో చంద్రబాబు గారి పాత్ర ఏమీ లేదంటారా? తల్లి కూర్చుంటది. చంద్రబాబు నాయుడు గారికి అలాంటి చెత్త పనులు చేసే అవసరం లేదమ్మా. సో స్ట్రైట్ ఫార్వర్డ్. షర్మిల ఎక్కడ ఉంది, జగన్మోహన్ ఎక్కడ ఉంది? ఇద్దరు తిట్టుకుంటున్న తల్లి మహాతల్లి కదా. మహానాయకుడి యొక్క భార్య మహానాయకురాలు కదా కూడా. మహాతల్లికి తెలియదా? మహాతల్లికి ఇద్దరు మహాపుత్రులకు మహాపిల్లలకు కంట్రోల్ చేయడం శాత కదా. మనమైతే ఇప్పటి నాయకుడికి పుట్టినటువంటి సీఎం కదా ఇప్పుడు ఉన్నటువంటి నతిపగౌడి. ఆనాడు అసెంబ్లీలోనే అమరావతి తీర్మానం చేసేటప్పుడు నేను అనుకూలంగా ఉంటా, నేను సానుకూలంగా, నేను సహకరిస్తానని చెప్పాడు. వాళ్ళు మనమల్లప్పనోడు కదా. ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి రాగానే 3 ముక్కలు చేశాడు. 3 ముక్కలు చేసినావు కదా. 3 రాజధానులు అనుకున్న ప్రాంతాల్లో ఒక బాత్రూమ్ అన్న కట్టావా? రాజధాని ముఖం కట్టే ముఖం అయితే నీకు లేదు. కానీ ఏం చేసావు? ఈరోజు దేశవ్యాప్తంగా రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. సిగ్గుండక్కర్లేదు. ప్రజలకు ఏం ముఖం పెట్టుకుని పోతావు? అదే కాకుండా నీ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు రాబందులాగా దోసుకున్నారు ప్రజల్ని. వాళ్ళు వీధిలో తిరుగుతుంటే ప్రజలు తలుపులు వేసుకుంటున్నారు. దానికి పరిణామం కదా 50 కంటే ఎక్కువ క్యాండిడేట్లను నువ్వు మారుస్తున్నావు. ఇక్కడ ఉన్న అక్కడ, అక్కడ ఉన్న ఇక్కడ. 24 గంటలు ప్రజలకు పరిపాలనపై దృష్టి కేంద్రీకరించకుండా
కేవలం సీట్లు మార్పిడి పైన ఇది నడుస్తుంది దృష్టి అంతా. రైట్. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటారు. ఉపాధి అవకాశాలు లేకుండా ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ ఏమి బయటికి చేద్దామని పిచ్చోళ్ళని చెప్పి చేస్తుండ్రు. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు కాలయాపన చేస్తాడు, తర్వాత ఇంటికి పోతాడు. ఆయనకు జైలుకి వెళ్ళే భయం పుట్టుకున్నది. ప్రజల్ని ఎంతవరకు మోసం చేయాలో మోసం చేస్తాడు, మోసగాడు. రానున్న కాలం ప్రజలందరూ కూడా గమనించారు. అన్ని వ్యవస్థలు కొంటబడిపోయినాయి. ఒకప్పుడు కూలీలు వలసపోయేది, ఈరోజు వ్యాపార సముదాయం బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది. రోడ్డు చూడండి, అక్కడ గుంతలలో రోడ్ ఎక్కడుందో వెతుకున్న పరిస్థితి అక్కడ. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు. ప్రజల విశ్వాసం వాళ్ళు కోల్పోయినారు. ఈ కూటమిని ఇరుకొట్టాలనుకున్నారు, వాళ్ళతో సాధ్యం కాలేదు. జేడి లక్ష్మీనారాయణ లాంటివి తీసుకొచ్చి ఒక బ్రోకర్గా తయారు చేసి, మళ్ళీ రాజకీయ బ్రోకర్గా పొలిటికల్ బ్రోకర్గా తెచ్చి పార్టీ పెట్టించి యాంటీ గవర్నమెంట్ ఓట్స్ కట్ చేయడానికి ఆయన ఒకటి పెట్టాడు. ఇంకో యాదవ్ పార్టీ ఒకటి, ఈ షర్మిల ఒకటి. ఇవన్నీ చిన్న చిన్న చితక ప్యాకేజ్ పొలిటీషియన్స్, ప్యాకేజ్ పార్టీలన్నీ వచ్చినంత మాత్రాన తెలుగుదేశంకి ఏమాత్రం పరగబడదు. తెలుగుదేశానికి ఏమాత్రం వాళ్ళు ఏం చేయలేరు కూడా. మాకు డౌట్ సార్, ఒకే కుటుంబం నుంచి ఒక పక్కన జగన్ గారు, ఒక పక్కన షర్మిల గారు, ఇటువైపు విజయమ్మ గారు, వీళ్ళందరూ కలిసి జనాల్ని ఎందుకు ఇంత తికమక చేస్తున్నారు? చివరికి ఒకటే కుటుంబ సభ్యులు కదా. సిగ్గుంటే కదా అసలు. సిగ్గు శరం అనేది ఉంటే ప్రజలు చూస్తుంటారు భయ్. ఇక్కడ లోటస్ పాండ్కి షర్మిల ఉండే ఇంటికి విజయమ్మ ఇక్కడ ఉంటుంది. పొద్దున్న విజయమ్మ తోటి షర్మిల ఉంటుంది, మరి సాయంత్రం వచ్చి జగన్మోహన్ రెడ్డి కలిసిపోతాడు. అంటే ఒక ఇంట్లో అందరూ కలుస్తారు, ఇద్దరు కలవరు. ఎందుకు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తుండ్రు? అదే కదా. అరే ఇప్పుడు అదే చెప్పిన ఇందాక, నువ్వు మహాతల్లి మహానాయకుడి యొక్క భార్యవు కదా. నీ ఇంట్లో పిల్లలు కుక్కలా కొట్లాడుకుంటారే అనుకుందాం, వాళ్ళు కలిపి వాళ్ళ ఇద్దరి మధ్య సైద్యం కుదిరించే బాధ్యత నీది కాదా? అంటే ఆ ప్యాకేజ్లో నీకు కూడా పర్సంటేజ్ ఉందా? అడిగే మాట వాస్తవం కదా. అవునవును. ఇక్కడ కొడుకు దగ్గర నుంచి బిడ్డ దగ్గర నుంచి నువ్వు వేరే కమిషన్ తీసుకుంటున్నావు, మరి అదే జరుగుతుంది కదా. ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఒకటే కుటుంబంలో ఉంటారు. లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రాపర్టీ. అది జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ. నువ్వు ఇక్కడ ఉన్నటి వరకు ఉన్నావు, మళ్ళీ ఎక్కడ నీ వైరం ఎక్కడిది చెప్పండి? నీకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిది వైరము? ప్రజలని ఎరిపుష్పాలు అనుకుంటున్నారు వీళ్ళు. ప్రజలు చెవుల పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. మీ యొక్క నాటకం నడవబోదు. తొందరగా మీరు ఇంటికి పోతున్నారు. ఖచ్చితంగా ఇంటి నుంచి జైలుకు పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్. ముఖ్యంగా యువత, ఆంధ్రప్రదేశ్ యువత అయితే గమనిస్తూనే ఉంది సార్. సో వారు చేసే పరిపాలన ఇప్పటివరకు అనుభవించి ఎన్నో కష్టాలు అనుభవించిన యువత తప్పకుండా ఈసారి గద్దె దించుదామని రెడీగా రైట్ గా ఉన్నారు అక్కడ.